ఇదేలా చూసుకుంటే రాష్ట్రంలో ట్రైబల్ హాస్టల్స్, ట్రైబల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. గిరిజన గురుకుల విద్యాలయాలు చాలా ఉన్నాయి. వాటిలో కూడా ఎక్కడికక్కడ సమస్యలకు నిలయంగా మారుతూ ఉన్నాయి. అంటే వాటిలో నుండి సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం కోసం ఏం చేస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు ప్రభుత్వ వహిస్తున్న తీరు చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏకపక్షంగా గిరిజన కమ్యూనిటీ ఓట్లతోటి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గిరిజనులకు మళ్ళీ కాళ్ళతోటి తొక్కుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. రానున్న ప్రభుత్వం ఈ తీరును, వైఖరిని మార్చుకోకపోతే రానున్న రోజుల్లో గిరిజన సంఘం తరపున, అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘంతో యునైట్ అయ్యి భారీ ఎత్తున ప్రభుత్వంపై ఉధృతం చేస్తామని, ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు గిరిజన కమ్యూనిటీ నుంచి వచ్చిన గిరిజన ప్రాంతాల నుంచి ఈరోజు విద్యార్థులు హైదరాబాద్ పట్టణానికి వచ్చి ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థి అభ్యసించి మొదటి సంవత్సరం నుండి పూర్తి చేసే చివరి 4వ సంవత్సరం వరకు పూర్తి అయ్యి వాళ్ళకు స్కాలర్షిప్ రాకపోవడం సరికి ఈరోజు మా విద్యార్థులు ఈరోజు అడ్డా కూలీపై లేబర్గా వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రాత్రిపూట ర్యాపిడో బైక్లు కావచ్చు, ఈరోజు ఫుడ్ జొమాటో ఈరోజు విద్యార్థులు పనిచేస్తూ ఉన్నారు. ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి దీన్ని దాడిగా మేము పరిగణిస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అసలు గిరిజనుల పట్ల కావచ్చు, ప్లస్ అట్టడుగు వర్గాల నుంచి పిల్లల పట్ల కావచ్చు. అసలు ఈరోజు పిల్లలు ఈ తరంలో మొదటి జనరేషన్ పిల్లలు ఈరోజు పట్టణ ప్రాంతానికి వచ్చి వాళ్ళు ఇప్పుడే హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళ కుటుంబం వంశం నుండి, ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం అన్నారు, కానీ ఈరోజు వంశానికో ఉద్యోగం రాని చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము. కానీ ఈరోజు ప్రభుత్వం దాని వైఖరి మార్చుకోకపోతే మాత్రం రానున్న రోజులు అన్ని విద్యార్థి సంఘాలతోటి యునైట్ అయ్యి తప్పకుండా సెక్రటరియట్ కార్యం ముట్టడం ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిర్రు. ఇప్పుడు మేము విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి ఎడ్యుకేషన్ కమిషన్ కూడా చేసినామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే చాలా రిఫార్మ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తాం. అది అంటే ప్రభుత్వం చెప్పేది అబద్ధం అంటారా? మీరు చెప్పే మాటలు చూస్తే ఇది అబద్ధమే. గత సంవత్సరం అట్లా చేసింది కాబట్టి తరిమి కొట్టినాం. గత ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి తరిమి కొడుతున్నాం. నేడు అదే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. కేవలం ప్రజాపాలన పేరుతోటి ఈరోజు కార్పొరేట్ దోపిడీకి పాల్పడుతూ ఉంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని 90% ఆంధ్ర దోపిడీదారు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళతో కుమ్మక్కై ఈరోజు విద్యాశాఖ మంత్రిని నియమిస్తలేరు. ఇది నిజము. ఇది ప్రజలకందరూ గమనిస్తూ ఉన్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోతే మాత్రం దాని మూల్యం చాలా భారీ ఎత్తున ఉంటుంది, చెల్లించాల్సి ఉంటుంది. తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులు అరికట్టాలి. అదేవిధంగా డొనేషన్ల పేర్లతోటి లక్షల కోట్ల రూపాయల దోపిడీని వెంటనే అరికొట్టాలి. లేని ప్రక్షాన దీన్ని మళ్ళీ గత ప్రభుత్వం ఏ విధంగా తరిమి కొట్టామో ఈ ప్రభుత్వాన్ని కూడా తరిమి కొట్టాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.